అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అమెరికాలోని చికాగో నగర సమీపంలోని మిల్వాకీ ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు జరిపినటువంటి కాల్పుల్లో మృతి చెందిన భారతీయ విద్యార్థి నూకారపు సాయి తేజ మృతదేహం మరికొద్దిసేపట్లో ఇండియాకు చేరబోతోంది. ఇప్పటికే ఖతార్ సంబంధించినటువంటి ప్లేన్ ద్వారానే ఇప్పుడు ఈ మృతదేహాన్ని అటు స్వదేశానికి తీసుకోబోతున్నట్లు ఇండియన్ ఎంబసీ అధికారులతో పాటు అటు నూకారపు సాయి తేజ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతం పలువురు రాజకీయ నేతలు కూడా కుటుంబానికి పరామర్శలు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఎంపీ రామసహాయం రఘురామరెడ్డితో పాటు పలువురు రాజకీయ నేతలు కూడా నూకారపు సాయి తేజ కుటుంబాన్ని పరామర్శించి సంతాపం, సానుభూతి కూడా ప్రకటించారు. ఖచ్చితంగా ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమని, ఇటువంటి ఘటనలను పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో అమెరికా ప్రభుత్వంపై కూడా భారతీయ ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని సంప్రదింపులు, సంభాషణలు, చర్చల ద్వారా ఇటువంటి అమెరికాలో ఉన్నటువంటి గన్ కల్చర్కు స్వస్తిపరిచినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గంటాపదంగా చెప్పినటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం నూకారపు సాయి తేజ అంత్యక్రియలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మరి కొద్దిసేపట్లో సాయి తేజ మృతదేహం ఆ ఇంటికి రాబోతుంది. దీంతో కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సాయి తేజ నిత్యం చలాకీగా ఆడుతూ పాడుతూ ఉండే వ్యక్తి. 10 మందికి సాయం చేయడం ద్వారా మరింత ఆనందాన్ని, రెట్టింపు ఆనందాన్ని పొందవచ్చని ఎప్పుడూ కూడా స్నేహితులకు చెప్తూ ఉంటాడు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ ఉంటాడు. స్నేహితులు, సహచరులకు ఎప్పుడు నిత్యం సంతోషంగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ తిరిగే విద్యార్థి ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసి ఆ తర్వాత మాస్టర్స్ చేసేందుకు 4 నెలల క్రితం అమెరికాకు వెళ్ళాడు. అక్కడ కంగోడియా యూనివర్సిటీలో సీట్ దక్కించుకుంటున్నారు. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే అతనికి వీసా, పాస్పోర్ట్ లాంటివి అన్నీ అనుకూలంగా రావడం, ఇక్కడ ఉన్నటువంటి ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పనులు కావచ్చు, ఇతరత్ర దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా త్వరితగతిన పూర్తి కావడంతో కూడా ఆ కుటుంబం అంతా కూడా సంతోషపడింది. తమ బిడ్డ అమెరికాలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడే సుస్థిరమైనటువంటి వేతనం కూడా చేస్తూ అక్కడ జాబ్ కూడా చేస్తుంది. తన కుమారుడు కూడా అమెరికాలో ఒక మంచి ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసి అక్కడే సెటిల్ అవుతాడని కూడా ఆ కుటుంబం ఎన్నో కలలు కంది. కానీ అకస్మాత్తుగా దుండగులు జరిపినటువంటి కాల్పుల్లో సాయి తేజ కనరాని లోకాలకైతే వెళ్ళాడు. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కొక్కరిగా ఆ కుటుంబాన్ని గత 4 రోజులుగా కూడా పరామర్శిస్తూ ఉన్నారు. పలువురు రాజకీయ నేతలు, ఖమ్మం నగరానికి సంబంధించినటువంటి పలువురు వ్యాపారవేత్తలు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఒకవైపు తానా ఫౌండేషన్ కావచ్చు, ఇతరత్ర ఎన్ఆర్ఐ ఫౌండేషన్స్ అన్ని కూడా సాయి తేజ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశాయి. పూర్తిగా ఈ ఘటనపై పూర్తి స్థాయిలో ఖండించాయి కూడా. అయితే అమెరికా ప్రభుత్వం కూడా ఇటువంటి అంశాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని అయితే అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ సంఘాలు, తానా ఫౌండేషన్స్ వంటివి కూడా కోరుతున్నాయి. ఇప్పటికే ఇండియన్ ఎంబసీతో కూడా ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి చర్చలు జరిపారు, సంభాషణ జరిపారు. ప్రత్యేకంగా కూడా లేఖ రాశారు. నూకారపు సాయి తేజ మృతదేహాన్ని త్వరితగతిన ఇండియాకు చేర్చేలా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. నిజానికి చాలా ఎక్కువ సమయం పడుతుందని కూడా కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. కానీ నూకారపు సాయి తేజ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు చేర్చేందుకు, స్వదేశానికి తీసుకువచ్చేందుకు రాజకీయ నేతలు చేసినటువంటి ప్రయత్నాలు కూడా కొంత ఫలించాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం మరికొద్దిసేపట్లోనే సాయి తేజ మృతదేహం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటుంది. అక్కడ నుంచి ప్రత్యేక అంబులెన్స్లో ఖమ్మం నగరానికి తీసుకొస్తారు. ఆ తర్వాత సాయి తేజ స్వస్థలం రామన్నపేటలో అంత్యక్రియలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా కుటుంబ సభ్యులు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అసలు సాయి తేజ మృతదేహం ఎన్ని గంటలకు అక్కడి నుంచి బయలుదేరింది, అంత్యక్రియలు ఏ సమయానికి చేస్తారు, ఎక్కడ నిర్వహిస్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దామన్న. ఎట్లా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్? అక్కడ ఎన్ని గంటలకు బయలుదేరింది డెడ్ బాడీని? ఎక్కడి షిఫ్ట్ చేయడం ఎన్ని గంటలకు చేస్తారు? ఈరోజు అమెరికా కాలమానం ప్రకారం ఈరోజు మార్నింగ్ 5కి, అంటే వాళ్ళకి ఈవినింగ్ అవుతుంది, అక్కడ ఫ్లైట్ బయలుదేరడం జరిగింది ఖతార్ ఎయిర్వేస్ ద్వారా. ఈరోజు రాత్రి శుక్రవారం అర్ధరాత్రి 2:30కి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రావడం జరుగుతుంది. అక్కడ మనకి ఆ బాడీ మనకు అప్పచెప్పడానికి ఒక 2 గంటల ప్రాసెస్ ఉంటుంది. 5 కల్లా మాకు బాడీని అప్పచెబుతారు. అక్కడి నుంచి 8:30 వరకు ఖమ్మం తీసుకొని వస్తాం. అంటే ఘటన జరిగిన తర్వాత 2 రోజుల పాటు అమెరికాలో సెలవు దినాలు ప్రకటించారు. శనివారం, ఆదివారం కూడా సెలవు దినాలు కావడం వల్ల కొంచెం డెడ్ బాడీని షిఫ్ట్ చేయడం కొంత ఆలస్యం అవుతుందని కూడా మొదట్లో మీరు చెప్పారు. ఆ తర్వాత మంత్రులు కావచ్చు, తుమ్మల, పొంగులేటి స్పందించారు. ఎంపీ రఘురామరెడ్డి కూడా ప్రత్యేకంగా ఇండియన్ ఎంబసీతో మాట్లాడినట్టు మీ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. నిజంగా రాజకీయ నేతలు చేసినటువంటి ప్రయత్నాలు ఎంతవరకు ఫలించాయి? అటు తానా, ఎన్ఆర్ఐ ఫౌండేషన్స్ మీకు ఎటువంటి సహకారం కల్పించింది ఈ విషయంలో? ప్రధానంగా ఖమ్మం శాసనసభ్యులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు మొదటి రోజు నుంచి కూడా అక్కడ తానా ప్రతినిధులతో టచ్లో ఉంటూ తొందరగా ప్రాసెస్ కంప్లీట్ చేయమని చాలా మార్లు ఫోన్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మన ఖమ్మం ఎంపీ రామసాయం రఘురామరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా అక్కడ తానా మరియు ఎన్ఆర్ఐ అసోసియేషన్లతో మాట్లాడి త్వరగా ప్రాసెస్ కంప్లీట్ చేసేలా సహకరించారు.
మిల్వాకీ ప్రాంతంలో జరిగినటువంటి ఈ కాల్పులకు సంబంధించి నూకారపు సాయితేజ మృతికి సంబంధించి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా మిల్వాకీ పోలీసులకు? దీనిపై దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఆ దుండగులు కాల్పులు జరిపినటువంటి దుండగులను ఏమైనా గుర్తించే ప్రయత్నం పోలీసుల వైపు జరిగిందా? మీకు ఎటువంటి సమాచారం ఉంది ఈ విషయంలో? అక్కడ వెంటనే కేసు ఫైల్ చేయటం జరిగింది. అక్కడ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆ ప్రాసెస్ అనేది మాకు ఇంకా కరెక్ట్ సమాచారం ఇవ్వలేదు. నూకారపు సాయితేజ మృతదేహం ఏ సమయానికి ఖమ్మం చేరుకుంటుంది? అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించబోతున్నారు? రేపు ఉదయం 8:30కి ఖమ్మం నగరంలోని రాపర్తి నగర్ వాళ్ళ గృహానికి తీసుకొని రావడం జరుగుతుంది. బంధుమిత్రులు స్నేహితులు చూసే నిమిత్తం 2 గంటలు ఇక్కడ ఖమ్మం రాపర్తి నగర్లో ఇంట్లో ఉంచుతాం. అనంతరం వాళ్ళ స్వగ్రామం పక్కనే ఉన్న రామన్నపేటలో అంత్యక్రియలు నిర్వహించదలిసాం. ఇక్కడ 2 గంటలు అయిన తర్వాత ర్యాలీగా ఊరిపోయి అక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తాం. నూకారపు సాయితేజ మరణం పట్ల ఇంకా ఆ విషయం కూడా ఆ తల్లికి చెప్పలేదని చెప్పి కొంత ప్రచారం జరుగుతుంది. తల్లికి ఈ విషయం చెప్పారా? ఆమె పరిస్థితి ఎలా ఉంది? మొదటి రోజు అయితే మొదటి 4 రోజులు మేము చెప్పలేదు. అమెరికాలో చిన్న కారు యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉండని మాత్రమే సమాచారం ఇచ్చాం, హర్ట్ కాకుండా. నిన్న ఉదయం చెప్పాం, ఇలా సీరియస్గా అయింది, చనిపోవడం జరిగిందని చెప్పాం. రేపు ఎవరైనా ముఖ్య నేతలు ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? అంత్యక్రియలు ఎవరెవరు పాల్గొంటున్నారు, ఎంతమంది పాల్గొంటున్నారనే అంచనా ఏమన్నా? ఇంకా మరి మినిస్టర్స్ వచ్చేది ఇంకా కన్ఫామ్ కాలేదు. బంధుమిత్రులు చాలామంది, కోటేశ్వరరావు గారికి పెద్ద సర్కిల్ ఉంది, ఫ్రెండ్స్ బంధువులు అందరూ వస్తారు రేపు. మొత్తంగా నూకారపు సాయితేజ తండ్రి కాంట్రాక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. పలు శౌచాలతోటి ఆయన బంధుమిత్రగణం చాలా పెద్దదిగా ఉంటుందని చెప్పి కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా రేపు అంత్యక్రియలు హాజరవుతారు. రాజకీయ పార్టీల నేతలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. కానీ ఇప్పటివరకు అధికారికంగా దానికి సంబంధించినటువంటి ఒక సమాచారం అయితే అందడం లేదు. మరి కొద్దిసేపట్లో నా సమాచారం కూడా అందే అవకాశం ఉంది. ఖచ్చితంగా రేపు ఉదయం అంత్యక్రియలు ప్రారంభిస్తామని చెప్పి దీనికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతం ఏర్పాట్లలో కూడా నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం సాయితేజ కుటుంబం సభ్యులంతా కూడా ఒక్కొక్కరిగా ప్రస్తుతం ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. రేపు భారీ మొత్తంలో ఖమ్మం నగరంలోని రాపర్తి నగర్ నుంచి ర్యాలీగా రమన్నపేట వరకు వెళ్ళి అక్కడ సాయితేజ అంత్యక్రియలు కూడా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులైతే ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఇండియన్ ఎంబసీతో పాటు అటు పలువురు రాజకీయ నేతలు, అదేవిధంగా తానా ఎన్ఆర్ఐ ఫౌండేషన్స్ వచ్చినటువంటి సహకారం అనువలేదని అటు సాయితేజ కుటుంబ సభ్యులైతే చెప్తున్నారు. మృతదేహం మరికొద్దిసేపట్లోనే శంషాబాద్ ఏర్పాటుకు చేరుకుంటుందని, అక్కడి నుంచి ప్రత్యేక అంబులెన్స్లో ఖమ్మం తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్తున్నారు కుటుంబ సభ్యులు. ఇది న్యూస్ 9 రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.